మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఒక్కొక్క పని చకచక జరుగుతున్నటువంటి విధానం వివిధ అంగాలకు సంబంధించి అంటే డిపార్ట్మెంట్స్కి సంబంధించి సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఏపీ పర్మనెంట్ హైకోర్టుకు సంబంధించిన భవన సముదాయానికి జోరుగా రాఫ్ట్ ఫౌండేషన్ కాంక్రీటింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. దీనికి ప్యారలల్గా ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అమరావతికి రాబోతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ప్రధానంగా జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించినటువంటి పనులు శంకుస్థాపన చేయడం, రెండవది అక్కడ జడ్జెస్కి సంబంధించి గెస్ట్ హౌస్, ఏపీ హైకోర్టు గెస్ట్ హౌస్ బిల్డింగ్ కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. వీటితో పాటు ప్రస్తుతం డెవలప్మెంట్లో ఉన్నటువంటి జడ్జీల బంగ్లాలు, అలానే హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ స్ట్రక్చరు, ఈ ప్లాన్ మొత్తం కూడా ఆయన చూసేటువంటి అవకాశం ఉంది. దానికోసమే జస్టిస్ సూర్యకాంత్ వస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అనేది ఇది న్యాయాధికారులకి శిక్షణా కేంద్రం అనమాట. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ల్యాండ్లో, ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తుంది. ఇది రాష్ట్ర విభజన సందర్భంలో 2 రాష్ట్రాలు కూడా పంచుకున్నాయి. సో తెలంగాణ, ఇప్పుడు హైదరాబాద్లో జ్యుడిషియల్ అకాడమీ ఉండేది, అది తెలంగాణ టేక్ ఓవర్ చేసింది. ఏపీలో పర్మనెంట్ స్ట్రక్చర్ కాకపోయినా కానీ ఒక ప్రైవేట్ బిల్డింగ్లో వర్క్ మొదలుపెట్టారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్కి సంబంధించినటువంటి పనులు ప్రారంభించేందుకు జస్టిస్ సూర్యకాంత్ ఏపీలో అడుగు పెడుతున్నారు. సో జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు అంటే 1వ తేదీ, మార్చి 1వ తేదీన స్పెషల్ బృందం ఒకటి అమరావతికి రాబోతుంది. అమరావతిలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా న్యాయ విభాగాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పరిశీలించబోతున్నారు. ఇవాళ అమరావతి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఒక మహిళని నియమించారు. అలానే న్యాయాధికారులకు సంబంధించినటువంటి అవసరాలు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో డివిజన్ బెంచ్ చర్చ జరుగుతుంది. వీటన్నిటిపైన కూడా ఒక ఆసక్తి ఉంది. సో హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ఈ హైకోర్టు బిల్డింగ్ కూడా 52 కోర్టు హాల్స్తో 7 అంతస్తుల భవనము, మళ్ళీ బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్, ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైనటువంటి భవన సముదాయాన్ని నిర్మించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఏబిసిఆర్డిఏ మిగతా సంస్థలన్నీ కూడా ఇందులో పాల్పంచుకోండి. ఇటీవల రాఫ్ట్ ఫౌండేషన్ని మొదలుపెట్టారు. అంటే ఒక భారీ రాఫ్ట్ ఫౌండేషన్ వేయబోతున్నారు. అంటే కంటిన్యూగా ఇక్కడ కాంక్రీట్ పోరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. టోటల్ యాక్టివిటీ చూసి దీనికి ఆనుకుని ఆ పక్కన ఉన్నదే అమరావతిలో ప్రస్తుతం సర్వీసెస్ అందిస్తున్నటువంటి ఏపీ హైకోర్టు బిల్డింగ్ అనమాట. సో ఈ రెండింటిని ఒకసారి పరిశీలిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జడ్జిల బంగ్లాల నిర్మాణాలు ఎంతవరకు వచ్చినాయి, అలానే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇతర రిక్వైర్మెంట్స్ ఏంటి, అవి కూడా పరిశీలించే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా వస్తున్నటువంటి కార్యక్రమం, పెట్టుకున్నటువంటి షెడ్యూల్ మాత్రం న్యాయాధికారులకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్, అలానే జ్యుడిషియల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏపీ జ్యుడిషియల్ అకాడమీ పర్మనెంట్ బిల్డింగ్. దీనికి సంబంధించి 2 సంవత్సరాల గడువు ఉంది. 2 సంవత్సరాల లోపు ఈ భవన నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలి. టెండర్ల ప్రాసెస్, కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎలొకేషన్, ఇవన్నీ కూడా ఫినిష్ చేసి వర్క్స్ మొదలుపెట్టే స్థితిలో ఉన్నారు. కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అమరావతికి వస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు లేదా ఉన్నత స్థాయి వ్యక్తులు అమరావతికి రావడం అనేది అమరావతికి ఒక స్పెషల్ ఫోకస్, ఐడెంటిటీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రక్రియ. సో ఒకవైపు పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ నిర్మాణం, మరోవైపు న్యాయాధికారులకు కావాల్సినటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం, వాటితో పాటు బంగ్లాల నిర్మాణం, ఇప్పుడు కొత్తగా గెస్ట్ హౌస్ నిర్మాణం, టోటల్ జస్టిస్ సిటీ అనేటువంటి ఒక ప్లాన్ని జస్టిఫై చేసే విధంగా అన్ని పనుల్ని ప్రారంభించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. సో ఇదొక కీలక ఘట్టంగా చరిత్రలో నిలవబోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.